మ్యారీగోల్డ్ తన కూతురైన చిట్టి పిచ్చుకతో కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. మ్యారీగోల్డ్ చాలా పేద కుటుంబం. భర్త చనిపోవడంతో తన కూతురైన చిట్టి పిచ్చుకను తనే పోషిస్తూ ఉండేది. వాళ్ళకి తినడానికి చాలా కష్టంగా ఉండేది. దానితో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియని ఒక పాత ఇంట్లో మ్యారీగోల్డ్ ఇంకా తన కూతురు చిట్టి నివసిస్తారు. అమ్మా, వచ్చేది ఎండాకాలం కదమ్మా. మరి ఈ ఇంట్లో మనం ఎలా ఉండగలం? వర్షం వస్తే ఇల్లు మొత్తం నీటితో నిండిపోతుందమ్మా. ఇప్పటికే నాకు ఎండాకాలంలోనే ఈ ఇంట్లో పడుకోలేకపోయానమ్మా. నాకైతే ఆరోగ్యం చాలా పాడవుతుంది ఈ ఇంట్లో ఉండడంతో. వర్షాకాలం లోపైన మనం చిన్న ఇండ్లు వేరేది కొనుక్కొని అక్కడికి మారదామమ్మా. అయ్యో చిట్టి, నా బంగారు తల్లి, ఆ ఇల్లు కొనుక్కునే స్తోమత ఉంటే నిన్నెందుకమ్మా ఈ ఇంట్లో ఉంచుతాను. నాకు వర్షాకాలం వస్తుందని భయంగానే ఉంది. కానీ మనం తినడానికే నేను తీసుకొచ్చే సంపాదన సరిపోవడం లేదు. మరి మనం ఎలాగమ్మా ఇల్లు బాగు చేయించుకోగలం? నా బంగారు తల్లివి కదూ, ఈ ఒక్క సంవత్సరం ఎలాగోలా ఓపిక పట్టు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను ఇల్లు బాగు చేయిస్తానమ్మా, నా మాట విను అని చెప్తుంది. ఇంతలో వర్షాకాలం రానే వస్తుంది. వర్షానికి ఇల్లు పూర్తిగా నిండిపోతుంది. మ్యారీగోల్డ్ చిట్టి ఇంటి బయటే నిలబడి ఉంటారు. చిట్టి, చిట్టి, ఏమైందమ్మా? అంత నీరసంగా ఉన్నావు. అయ్యో నా చిట్టి తల్లి, ఇంత వర్షంలో నిన్ను నడి రోడ్డు పైన నుంచోబెట్టాను. నన్ను క్షమించమ్మా. ఏమైందో చెప్పమ్మా. అమ్మా, నాకు చాలా చలేస్తుందమ్మా. నా వల్ల కావడం లేదు. నాకు బాగా జ్వరం వచ్చినట్లుగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఇంకొద్దిసేపు కూడా నేను ఈ వర్షంలో ఈ చలిలో ఇక్కడ ఉండలేనమ్మా. పద, మీ స్నేహితుల ఇంటికి ఎవరింటికైనా వెళ్ళి ఈ ఒక్క రాత్రికి తలదాంచుకుందాం. వర్షం తగ్గిన తర్వాత మన ఇల్లుని బాగు చేసుకుందాం, పదమ్మా. అలాగే ఒంట్లో లేని శక్తిని కూడగట్టుకొని మ్యారీగోల్డ్ ఇంకా చిట్టి ఇద్దరు ఎగురుకుంటూ తన పక్కిళ్ళైన జున్ను పిచ్చుక ఇంటికి వెళ్తారు. జున్ను పిచ్చుక, జున్ను పిచ్చుక, ఈ వర్షానికి మా ఇల్లు మొత్తం నీటితో నిండిపోయింది. ఇంట్లో కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. మా చిట్టికి బాగా జ్వరంగా ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకొని ఇచ్చావంటే ఉదయాన్నే వెళ్ళి మా ఇల్లు బాగు చేసుకుంటాం. ఈ ఒక్క రాత్రికి ఈ సహాయం చేసి పెట్టు జున్ను పిచ్చుక అని మ్యారీగోల్డ్ జున్ను పిచ్చుకను అడుగుతుంది. నీ అక్కడే ఆగు. నీకెంత ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తావు, పైగా నన్ను పేరుతో పిలుస్తావా? నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. నిన్ను నీ కూతుర్ని నా ఇంట్లో అస్సలకే ఉండనివ్వను. ఏమో, మీరు ఇంట్లో ఉన్నట్టే ఉండి ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని పారిపోతారేమో. మీలా ముక్కు మొహం తెలియని వ్యక్తుల్ని ఇంట్లో నేనైతే అస్సలు పెట్టుకోను. పిల్ల లేదు, తల్లి లేదు, ఇద్దరూ బయటికి వెళ్ళిపోండి అని జున్ను పిచ్చుక చాలా బాధాకరమైన సంఘటన చేస్తుంది. వాళ్ళిద్దరినీ బయటికి గెంటి వేస్తుంది ఇంట్లో నుంచి. అయినా మ్యారీగోల్డ్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అక్కడి నుంచి కూడా చిట్టిని తీసుకొని అతి కష్టం మీద ఎగురుకుంటూ పక్కనే ఉన్న మున్ను వాళ్ళ ఇంటికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి బయటే ఉండి మున్నుని పిలుస్తుంది. మున్ను తలుపు తీస్తే లోపలికి వెళ్తుంది. అయ్యో మున్ను, నిన్నొక విషయం అడగాలి. నేను నీ స్నేహితురాలిని అని నువ్వు అనుకుంటే నాకు సహాయం చెయ్యు. ఈ వర్షానికి నా ఇల్లు పాడైపోయింది. నా పాపకి చాలా జ్వరం వచ్చింది. ఈ ఒక్క రాత్రికి నా చిట్టిని ఒక్కదాన్ని నీ ఇంట్లో తలదాచుకొని ఇచ్చావంటే ఉదయాన్నే వెళ్ళి మా ఇల్లు రిపేర్ చేసుకుంటాను. నా చిట్టికి బాగా జ్వరం వచ్చింది. ఈ వర్షానికి తడుస్తూ ఉంటే తన ఆరోగ్యం తెల్లవారేసరికి ఇంకా బాగా క్షీణిస్తుంది. దయచేసి ఈ ఒక్క రాత్రికి మీ ఇంటిలో ఉండనివ్వు. ఎందుకు మ్యారీగోల్డ్ అంతలా బతిలాడుతున్నావు?
మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? రేపు నేను ఇదే పరిస్థితుల్లో ఉంటే నువ్వు నాకు సహాయం చేయవా ఏంటి? అయినా ఈ ఒక్కరోజే కాదు, మీరికపై నాతోనే ఉండండి. నేను అనాథని, ఆ విషయం నీకు తెలుసు కదా. చిట్టినే నా బిడ్డ అనుకుంటాను. మనిద్దరం కలిసి ఇదే ఇంట్లో ఉన్నామని మున్ను సహాయం చేస్తుంది మ్యారీగోల్డ్ ఇంకా చిట్టికి. ఇలానే ఒకరికొకరు సహాయం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.